హైదరాబాద్ మరోసారి వణుకుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మూసీ మళ్లీ ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. ఎగువన వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీకి వరద పెరిగింది. జంట జలాశయాల గేట్లను ఎత్తారు అధికారులు. ఇక హిమాయత్ సాగర్ డ్యాం కు 900 క్యూసెక్ల వరద వస్తుండగా 2 గేట్లు ఓపెన్ చేసి 1981 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ డ్యాం కు ఎగువ నుంచి 2000 క్యూసెక్ల వరద వస్తుండగా 6 గేట్లు ఓపెన్ చేసి 2652 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి దాదాపు 5000 క్యూసెక్ల వరద మూసీలోకి వస్తోంది. దీంతో మూసీ తీరంలోని బస్తీలను అధికారులు అప్రమత్తం చేశారు. గత వారంలో మూసీ ఉప్పొంగడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, సునీత, హైదరాబాద్ ప్రజలకైతే మరో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే పైన అయితే వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే మూసీ నది మళ్లీ ఉప్పొంగింది. దీంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి డ్యాంలకు సంబంధించి గేట్లు ఎత్తడంతోనైతే మూసీ ఉధృతి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వికారాబాద్ లో వర్షాలు అధికంగా ఉండడము, అక్కడి నుంచి మూసీ నది ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి 2 గేట్లను అయితే ఎత్తి 1900 క్యూసెక్లను అయితే దిగువకు అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి డ్యామ్ కు ఉన్నటువంటి 6 గేట్లను కూడా ఓపెన్ చేసి దిగువకైతే 2000 క్యూసెక్లు నేను పూర్తిగా దాదాపుగా ఈ 2 చెట్ట జలాశయాలతో కూడినటువంటి వరద నుంచి అయితే దాదాపు 5000 క్యూసెక్ల నీటిని అయితే కిందికి విడుదల చేయడం జరిగింది. దీంతో వరద ఉధృతి ఎక్కువగా అవడంతో హైదరాబాద్ లో మూసి మరోసారి ఉధృతి పెరిగింది. దీనిలో వరుసగా దాదాపుగా ఒక వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్ నగర ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి మూసీ ఉధృతికి అయితే చాలా కాలనీలు నీట మునగడము, దాదాపుగా 500 నుంచి 600 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితిని మనం చూసాం. అది మర్చిపోక ముందే వాళ్ళు అక్కడి నుంచి కోలుకోని పరిస్థితి, పూర్తిగా కోలుకోక ముందే మరోసారి వరద ఉధృతి ఎక్కువ కావడంతో అయితే మూసీ పరివాహక ప్రాంతాలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే జంట జలాశయాల నుంచి వదిలినటువంటి 5000 క్యూసెక్ల నీటితోనైతే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒకవైపు పురాణపూల్ కావచ్చు, అదేవిధంగా చాదరగట్టు ప్రాంతంలో వరద ఉధృతి అయితే ఎక్కువగా కనబడతా ఉంది. దాని నుంచి నాగోల్ వరకు కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అయితే మొన్నసారి వచ్చినటువంటి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి అయితే చాలా కాలనీలు నీట మునగడము, చాలా మంది ప్రజలు ఇళ్లు ఇంటిపైకి వెళ్లి బతికిన పరిస్థితి అయితే ఉంది. అయితే అలాంటి పరిస్థితి కూడా ఏర్పడకుండా ఈ మూసీ వరద ఉధృతి ఎక్కువ అవడంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాదర్ఘట్, అదేవిధంగా మలక్పేట్, పురాణపూల్, అదేవిధంగా నాగోలుకు సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం అయితే జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఒకవేళ మూసీ ఉధృతి ఇంకా కూడా వికారాబాద్ జిల్లాలకు, అదేవిధంగా హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో ఎక్కువ అవడంతో ఇంకా కూడా ఎక్కువగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నదే. దాదాపుగా కొన్ని కాలనీలు ఇప్పటికే ఖాళీ చేయించడం అయితే జరిగింది. కొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు పంపించే అవకాశం అయితే కనపడుతుంది. మూసీ వరద ఉధృతికి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మలక్పేట్ లో ఉన్నటువంటి చాదర్ఘట్ బ్రిడ్జ్ ని కూడా, లో బ్రిడ్జ్ కూడా పూర్తిగా దాదాపుగా పై వరకు వచ్చేంత వరద కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టు ముషరంబాగ్ బ్రిడ్జ్ కూడా మన జరిగిన ఉధృతికి పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది. మరీ ప్రమాద అంచుల్లో ఉన్నటువంటి ముషరం బ్రిడ్జ్ జరిగింది. అక్కడ అమర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి మూసి అయితే ముషరంబాగ్ బ్రిడ్జ్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలోని ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా, ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడంతో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కావున హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మరో 2-3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షము, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఉన్నారు. డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా హైడ్రాక్ సంబంధించిన టీం కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిజాస్టర్ టీం కూడా పూర్తిగా ఎప్పుడు విధుల్లో ఉండాలని చెప్పేసి అయితే చెప్పినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోని నగరవాసులు దాదాపుగా కొంతమంది ఊర్లలోకి వెళ్లి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. ఈ వరదల ఉధృతి కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఇస్తుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.